ఎలా ఉంది నా పుష్ప సాంగ్ మరియు పుష్ప ట్రైలర్ ఎలా యూజ్ రెస్పాన్స్ వస్తుంది అనుకున్నాను, ఏ రెస్పాన్స్ రాలేదు. దట్ మీన్స్ ఎందుకు అంటే ఒక బజ్ క్రియేట్ చేశారు. 1000 కోట్లు 500 కోట్లు అమ్మ కోట్లు అది మొత్తం వేల కోట్లు ఎందుకు వస్తాయండి? ఎవడమ్మ ఎక్కడి నుంచి ఎంగో చేద్దరు నాకేం అనిపించలేదు. నాకు అంత మ్యాజిక్ అనిపించలేదు, నాకు అంత లాజిక్ కూడా అనిపించలేదు. ఏం బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఇంకా వస్తుంది ఆ పాట, ఏది తిన్న గుంటే పొగరు, ఆ పాట ఇంకా గుర్తుంది. వై బికాజ్ ఎందుకు గుర్తుంటుంది అంటే ఒక దాంట్లో ఒక సెంటెన్స్ కంటెంట్ ఏదో ఉందన్నమాట, దాంట్లో ఒక మ్యాజికాలిటీ ఉందన్నమాట. మనం ఏం చేసినా చూసేస్తారు జనాలు ఎరగడం. అది పెద్ద నాకు అనిపించలేదు, నాకైతే నచ్చలేదండి. ట్రైలర్ ఎలా అనిపించింది మీకు? ట్రైలర్ అయితే అస్సలు నచ్చలేదు. నీ అమ్మాయి ఎవడు కొడతాడు కొట్టండి, కృష్ణ గాంధీ పార్క్కి వారానికి 2 సార్లు వస్తాను నేను, వీలైతే కొట్టండి. నాకైతే నచ్చలేదు, మొడ్డలా ఉంది, నాకైతే నచ్చలేదు. సాంగ్ అయితే ట్రైలర్ ఎలా అనిపించింది? ట్రైలర్ ఒకటి చెప్తాను చూడండి, ఎప్పుడైనా ఒక దాన్ని బేస్ చేసుకుని తీయకూడదు, దాన్ని బేస్మెంట్లో ఉంచాలి. అంతేగాని దాన్నే లాగుతూ ఉన్నాం అనుకోండి, ఇప్పుడు ఏదో హిట్ కొట్టింది కదా అని దాన్ని పట్టుకుని అదే కంటెంట్లో లాగాలంటే కుదరదు. ఇదంటూ సపరేట్ థియరీ ఉండాలి. యాక్చువల్గా చెప్పాలంటే దీనికి కూడా సుకుమార్ గారే పార్ట్ 2 కూడా సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటుంది, లేకపోతే హిట్ అవ్వదు. ఆయన అయితే హిట్ అవుద్దండి, లేకపోతే అవ్వదు. ఆయననే మరి అదే ఆయనేనండి, ఆయనే అని నీకు నాకు తెలుసు, జనానికి తెలియాలి కదా. నేనేమంటున్నానంటే అవసరం లేని పనుల్లో కూడా చాలామంది ఏళ్ళెడుతున్నారు ఈ మధ్యన. అలా ఏలెట్టాడు అనుకోండి సినిమాలో కూడాను, ఎక్కడ పోతే ఎవడ తెలుసు, అది నీకు అర్థమైందా చెప్పింది అదే. నేను ఇప్పుడు అల్లు అర్జున్ గారు ఇప్పుడు చూస్తున్న యాటిట్యూడ్ చూసుకుంటే మరి ఎలా ఉంది అనుకుంటున్నాను? అదేనండి నేను అన్నది. ఇప్పుడు సుకుమార్ గారే డైరెక్టర్ అయితే బాగుంటుంది అన్నాను, ఏలెడితే మాత్రం ఎక్కడికి పోద్ది అన్నాను. అది దానికి అర్థం అదే అనమాట. జనాల ఎరుపుకులు కాదు, అర్థమైపోద్ది. అది వేరే సాంగ్ ఎలా అనిపించింది? కిస్ కిస్ మిస్ మిస్ లవడలా ఉంది, అస్సలు బాగాలేదు, నాకైతే నచ్చలేదు. ఎందుకు బాగుంటుందండి? ఏదైనా మ్యాజికాలిటీ ఉండాలి, ఒక అర్థం ఉండాలి. ఒక దాంట్లో అంటారా మామ, దాంట్లో ఏంటంటే ఒక లిరిక్కి ఒక సంబంధం ఉంది అనమాట. కుర్రా ఉంటే ఒకడు దాని అంటే ఒక నిజంగా రియలిటిక్గా ఎలా అయితే చెప్పాలనుకున్నారో అలా చెప్పారు. అలాగే దట్ సమంత గారు కూడా చాలా వైబ్ క్రియేట్ చేసి చాలా స్వాగ్ తోటి చేశారు. దీంట్లో శ్రీలీల గారు అందంగా కనిపిస్తారు బయట, దాంట్లో అసలు బాగా కనిపించలేదు, నాకైతే నచ్చలేదు. పుష్ప అల్లు అర్జున్ గారు కూడా ఆర్నమెంట్స్ ఎక్కువ వేసుకున్నారు, ఎందుకంటే పార్ట్ 2 కదా డబుల్ ఉండాలని ఎక్కువ వేసుకున్నారేమో. మొత్తం డబుల్ వేసుకుంటే వెయిట్ పెరుగుతుంది కానీ హైప్ పెరగదు నాకు తెలిసి. కొంచెం సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను. నేను కూడా పుష్ప ఫ్యానే, కానీ నాకైతే నచ్చలేదు. అల్లు అర్జున్ స్టెప్స్ కూడా లేవు సాంగ్లో అని అంటున్నారు. స్టెప్స్ అంటే చిన్న మొక్క ట్రైలర్ వదిలి స్టెప్స్ కావాలంటే ఎక్కడ వస్తుంది? ఏమో చూద్దాం, సాంగ్ మొత్తం చూద్దాం. ఒకవేళ లేకపోతే నిజంగానో అప్పుడు నిజంగా బాగాలేదనుకుందాం. ఇప్పుడు ఎలాగో బాగాలేదనుకున్నాం. ఇప్పుడు బయట బోర్డు చూసి అరే యావరేజ్ అనుకుందాం, లోపలికి వెళ్ళి తిన్న తర్వాత అలాగే అనుకుందాం మనం కూడా, ఓకేనా? సినిమా సాంగ్ రిలీజ్ అయిన తర్వాత నాకైతే ట్రైలర్ అస్సలు నచ్చలేదండి. ఎందుకంటే బేసికలీ దాంట్లో ఉన్న డైలాగ్సే చాలా వరకు 60% అయ్యి ఉన్నాయి. అలాగే మ్యాచ్ ఆన్ అంటే దాన్ని ముందు కథను ఏమన్నా కొంచెం లాగి కొంచెం ఏదన్నా స్ప్రెడ్ చేసి కొంచెం కొత్తగా ఏదైనా తీస్తే మంచిగా అనిపిస్తుంది అనుకుంటున్నాను. అలాగే తీయాలి, ఎందుకంటే వైపు నాకు చాలా ఇష్టం అల్లు అర్జున్ గారు. మా ఇంటి రోజు వస్తారు, అది వేరే ఇష్టం అనుకోండి. అప్పుడప్పుడు ఆ గల్లీలోంచి వెళ్తాను, ఆయన కూడా చెప్తాడు ఆవిడ ఏమో హిట్ అవ్వాలండి, కానీ పొగర్లో కట్టవద్దు. ఇదిగో అల్లు అర్జున్ ద్వేషించుకుని ఎవరైనా ఉంటే ద్వేషించుకోకండి ప్లీజ్. ఈ ఒక్కసారికి సినిమా చూసేయండి. ఒకవేళ మీరు చూడకపోయినా 1000 కోట్లు వచ్చేస్తుంది. 3 అంటున్నారు. ఆగవయ్యా, నువ్వు చూడకపోయినా 1000 కోట్లు వచ్చేస్తుంది ఆ సినిమాకి. వాళ్ళ డాడీ, వాళ్ళ తాతయ్య, వాళ్ళ బాబాయ్ వాళ్ళందరూ కూడా 500 కోట్లు పెట్టి ఒకడు టికెట్, ఒకడేమో 250 కోట్లు, ఒకడేమో 730 రూపాయలు పెట్టి ఆ టికెట్ ఎలా అనిపిస్తుంది? 7500 పెట్టమనండి, ఒకేసారి చూద్దాం. జీతం ఇప్పుడు 8000కి ఒకడు నెల రోజులు మొత్తం జాబ్ చేస్తాడు కదా, షోరూంలో గట్ట జాబ్ చేస్తాడు. 8000 రూపాయలు జీతానికి 7500 పెట్టి ఎంత పెట్టి టికెట్? 750 కదా, 7500 పెట్టారనుకోండి. 7500 పెట్టి టికెట్, 500 పెట్టి పాప్కార్న్ కొనుక్కొని లోపలికి వెళ్ళి చూస్తాడు. అంటే ఎవరికి అవసరం ఏంటి అంతంత టికెట్లు? ఎవడ జోబులు దిగుదాం అనుకుంటున్నావు నాకు అర్థమైతలేదు. 100 రూపాయలు పెట్టు, 150 పెట్టి తప్పలేదు. ఎందుకు నువ్వు కోట్లు రావాలంటే అంటే లూటీ చేస్తావు జనాల మీదకి? ఇదైతే కరెక్ట్ కాదని నాకు అనిపించింది. నేను కూడా చూసిన ఎవడదను మెసేజ్ ఇన్స్టాగ్రామ్లో 100 మెసేజ్లు వస్తే అవి నిజం అవుతుందో తెలియదు అనుకున్నాను. నువ్వు అడుగుతుంటే నిజమే అనిపిస్తుంది, నువ్వు కూడా మంచులాగా అనిపిస్తున్నావు అప్పుడప్పుడు, అది వేరే విషయం. సినిమా అయితే నాకైతే ట్రైలర్ అయితే నాకు నచ్చలేదండి. ఓపెన్ టు టాక్, సినిమా బాగుండాలని కోరుకుంటున్నాను, నాకైతే నచ్చలేదు. సాంగ్ అయితే అస్సలు నచ్చలేదు. సుకుమార్ గారు ఎందుకైనా మంచిది, ఎప్పుడు ప్రీ రిలీజ్ కానీ ఏదైనా జరిగితే ఈ సినిమాలో నాకన్నా ఎక్కువ చాలామందిది ఉందో అభిప్రాయం, నాదైతే లేదు. డైరెక్షన్ అని చెప్పండి, ఎందుకంటే మీరు సైడ్ అయిపోవచ్చు. ఇదైతే ఓపెన్ టు టాప్, లవ్ యూ ఆల్, తప్పించుకోవచ్చు.